సరే అండి, లాస్ట్ లో ఈ ప్రాబ్లం చూసాము, అన్నోన్ వాల్యూస్ కూడా ఫైండ్ చేసాము. నెక్స్ట్ మోడల్కి వెళ్దామండి. నెక్స్ట్ మోడల్ ఎన్నది? 3, 4 సార్. అండ్ ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ is an improper fraction, is an improper fraction. If f of x by g of x is an improper fraction, then first we divide, then first we divide f of x with g of x. Now f of x by g of x is equal to q of x plus r of x by g of x, where r of x by g of x is a proper fraction. Is a proper fraction. It can be resolved easily into partial fractions. And Rohit, f of x by g of x proper improper ఇక్కడ? ఇంప్రాపర్ సార్. ఇంప్రాపర్ అయినప్పుడు ఏం చెప్తున్నాను? ఎఫ్ ఆఫ్ ఎక్స్ నేను డివైడ్ చేయాలి, జీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ డివైడ్. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ నేను రాయొచ్చు క్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆర్ ఆఫ్ ఆర్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ ఫార్ములా రాయొచ్చు. అప్పుడు మనము ఇది ప్రాపర్ అయిపోతుంది, పక్కది దాని పార్షల్ ఫ్రాక్షన్స్ కింద స్విచ్ చేయొచ్చు. సార్. ఓకేనా? సార్ ఒక ఎగ్జాంపుల్ లెక్క చేద్దాం. రాసుకున్నారా? ఎగ్జాంపుల్ లెక్క రాద్దాం. రిజాల్వ్ x power 4 by x minus 1 into x minus 2 into partial fractions. Solution. వీరభద్ర, ఇది ప్రాపర్ ఇంప్రాపర్ అంటే ఇంప్రాపర్. ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ని మనం పార్షల్ ఫ్రాక్షన్స్ కింద రిజాల్వ్ చేయాలంటే ముందు న్యూమరేటర్ డినామినేటర్ తో ఏం చేయాలి? డివైడ్ చేయాలి. ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 వాల్యూ ఎంత? ముందు ప్రొడక్ట్ వాల్యూ కనుకోండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2. అప్పుడు ఈ ఎక్స్ పవర్ 4 ని ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 తో డివైడ్ చేద్దాం. ఎక్స్ పవర్ 4 రావాలంటే ఎక్స్ స్క్వేర్ ని ఎక్స్ స్క్వేర్ తో మల్టిప్లై చేద్దాం. ఎక్స్ పవర్ 4 మైనస్ 3x క్యూబ్ ప్లస్ 2x స్క్వేర్ మైనస్ ప్లస్ మైనస్ 3x క్యూబ్ మైనస్ 2x స్క్వేర్
నేను +3 తో మల్టిప్లై చేస్తున్నా ఈసారి 3x క్యూబ్ +3x తో మల్టిప్లై చేద్దాం 3x క్యూబ్ మైనస్ 9x స్క్వేర్ ప్లస్ 6x మైనస్ ప్లస్ మైనస్ 7x స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 7 తో మల్టిప్లై చేస్తున్నా 7x స్క్వేర్ మైనస్ 21x plus 14 ప్లస్ 14 మైనస్ ప్లస్ మైనస్ 15x మైనస్ 14 14 ఇది రిమైండర్ కింద కన్ చేయాలి. ఎందుకు ఇదే రిమైండర్ ఎందుకు అయింది? ఇక్కడ డివైడ్ ఇది డివైడ్ చేస్తున్నాం, దీంతో డివైడ్ చేస్తున్నాం, దీని యొక్క డిగ్రీ 2. మనం దీంతో డివైడ్ చేస్తున్నాం, దీని యొక్క డిగ్రీ 2. దీనికంటే డిగ్రీ తగ్గింది, దీనికంటే ఇది డిగ్రీ తగ్గింది, కాబట్టి ఇది రిమైండర్ అవుతుంది. yes sir. ఇదేమో కోషెంట్ అవుతుంది, ఇది రిమైండర్ అవుతుంది. మనం ఇందాక అనుకున్నాము, డివైడ్ చేసిన తర్వాత కోషెంట్ రాద్దాం. ఫస్ట్ 4 బై x మైనస్ 1 ఇంటూ x మైనస్ 2 ఏ విధంగా రాయొచ్చు? కోషెంట్ ఎంత చెప్పండి? స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 7 ప్లస్ రిమైండర్ ఎంత చెప్పండి? 15x మైనస్ 14 బై దేంతో డివైడ్ చేసాం? x మైనస్ 1 ఇంటూ x మైనస్ 2 తో డివైడ్ చేసాం. yes sir. స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 7 దీని కరస్పాండింగ్ గా పార్షియల్ ఫ్రాక్షన్స్ ఏ ఫామ్ లో ఉంటుంది? దీని కరస్పాండింగ్ గా a by x minus 1 plus b by x minus 2 b by x minus 2 x4 by 4 into x minus 1 into x minus 2. మీరు దీన్ని మర్చిపోండి, దీన్ని పట్టించుకోకండి, దీన్ని ఇది చూడండి. ఇక ఎల్సిఎం x minus 1 into x minus 2 తో మల్టిప్లై చేస్తే and x minus 1 into x minus 2 తో మల్టిప్లై చేస్తే x minus 1 into x minus 2 వచ్చింది, a into x a minus into x minus 2 వచ్చింది, plus b into x into minus x minus 1 వచ్చింది. దట్ ఈస్ రిలేషన్ నెంబర్ 1. దీన్ని పట్టించుకోకర్లే, మీరు దీన్నే పట్టించుకోండి. ఇక yes ఏ కావాలంటే ఈ రెండు ఎప్పుడు 0 అవుతాయి? ఎక్స్ప్రెస్ లో 1 రాస్తే. బి కావాలంటే ఎక్స్ప్రెస్ లో 2 రాస్తే x is equal to 1. 1 is equal to ఇదంతా 0 అయిపోయింది. a into 1 minus 2, a is equal to -1 వచ్చింది. ఎక్స్ప్రెస్ లో 2 రాయండి, 2 రాస్తే 2 4 4 16 0 ఇది 0 16 equals to into b 2 minus 1 1 b is equal to 16. 16 Therefore x4 4 by x minus 1 into x minus 2 is equal to square plus 3x plus 7 plus a value minus 1 by x minus 1 b value 16 by 16 by x minus 2 minus 2. ఇదే ఇంప్రాపర్ లో ఇంకొక సమ్ చెప్దాం. సమ్ resolve x cube by x minus a into x minus b into x minus c into partial fractions. ఇందాక న్యూమరేటర్ డిగ్రీ ఎక్కువ ఉంది, ఇక్కడ న్యూమరేటర్ డిగ్రీ ఎక్కువ ఉంది. న్యూమరేటర్ డిగ్రీ డినామినేటర్ డిగ్రీ ఎలా ఉంది? ఈక్వల్ గా ఉంది. yes sir. improper రాసుకున్నారు ఇక్కడ. ఇది ప్రాపర్ ఇంప్రాపర్, ఇది అది ఇంప్రాపర్ అని రాసుకున్నారా? ఎందుకు? అదే డినామినేటర్ తక్కువ ఉంది సార్. న్యూమరేటర్ డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దాన్ less degree of denominator డిగ్రీ ఆఫ్ డినామినేటర్. ఇక్కడికి రండి. improper sir. ప్రాపరా ఇంప్రాపరా? improper sir. ఇంప్రాపర్. ఎందుకు ఇంప్రాపర్? degree of numerator equals to degree of denominator. డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు
డిగ్రీ ఆఫ్ 2 డిగ్రీలు ఈక్వల్ అవుతున్నప్పుడు కోషెంట్ ఎంత అయితే తెలుసా? దీంతో డివైడ్ చేసినప్పుడు ఎక్స్ యొక్క లీడింగ్ టర్మ్ కోఫిషియంట్ బై ఎక్స్ యొక్క లీడింగ్ టర్మ్ కోఫిషియంట్ ఎంత అయితే అదే అవుతుంది. ఎక్స్ యొక్క లీడింగ్ టర్మ్ కోఫిషియంట్ ఎంత? కోఫిషియంట్ One. కోఫిషియంట్ One, 1. sir. ఇక్కడ ఎక్స్ క్యూబ్ యొక్క లీడింగ్ టర్మ్ కోఫిషియంట్ 1. 1/1 అవుతుంది. అవునా? Sir. కోషెంట్ ఎంత వచ్చింది ఇక్కడ? 1 వచ్చింది. ఎక్స్ యొక్క లీడింగ్ టర్మ్ కోఫిషియంట్ బై కింద ఎక్స్ యొక్క లీడింగ్ టర్మ్ కోఫిషియంట్ వేసుకుంటే సరిపోతుంది. అంటే కోషెంట్ ఎంత అయితే ఇక్కడ? కోఫిషియంట్ ఆఫ్ కోఫిషియంట్ ఆఫ్ కోఫిషియంట్ ఆఫ్ హైయెస్ట్ డిగ్రీ టర్మ్ of f of x by coefficient of highest degree term of g of x. ఆ వాల్యూ ఎంత వచ్చిందండి ఇక్కడ? 1/1 వచ్చింది. Therefore x cube by x minus a into x minus b into x minus c. ముందు కోషెంట్ రాయండి 1+. దీని కరస్పాండింగ్ పార్షియల్ ఫ్రాక్షన్ ఏ ఫామ్ లో ఉంటుంది? a by A by x దీని minus. కరస్పాండింగ్ b by minus b ప్లస్ దీని కరస్పాండింగ్ c by x minus c ఫామ్ లో ఉంటుంది. కోషెంట్ రాయండి. ఇక్కడ కోషెంట్ కి మళ్ళీ డివైడ్ చేయక్కర్లే. ఇక్కడ కోషెంట్ న్యూమరేటర్ డిగ్రీ డినామినేటర్ డిగ్రీ ఈక్వల్ అవుతున్నప్పుడు కోషెంట్ అంటే ఏం చెప్పాం? ఇట్లా రాసుకొని తెచ్చుకోమని చెప్పాం. ఎక్స్ యొక్క హైయెస్ట్ ఫోర్ కోఫిషియంట్ బై ఇక్కడ ఎక్స్ యొక్క హైయెస్ట్ ఫోర్ కోఫిషియంట్ వేసుకోమంటున్నాం. అలా వేసేసుకుంటే సరిపోయింది. డిగ్రీ కనుక్కోవడం కోసం దీన్ని డినామినేటర్ తో డివైడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక కోషెంట్ రాయండి. దీనికి కరస్పాండింగ్ గా పార్షియల్ ఫ్రాక్షన్ రాయండి. దీనికి కరస్పాండింగ్ గా పార్షియల్ ఫ్రాక్షన్ రాయండి. దీనికి కరస్పాండింగ్ గా పార్షియల్ ఫ్రాక్షన్ రాయండి. ఇంత ముందరలాగా ఇంక ఎల్సిఎం తీసి మామూలు చేయటం. ఇక ఏంటి రోహిత్ ఫాలో అయినట్టేనా? ఇప్పుడు న్యూమరేటర్ డిగ్రీ డినామినేటర్ డిగ్రీ ఈక్వల్ అవుతున్నప్పుడు మామూలుగా అయితే దాన్ని ఇంప్రాపర్ అంటాం. ఇంప్రాపర్ ని ఎప్పుడు కూడా ఏం చేయాలి? డివిజన్ చేసి క్వశ్చన్ తెచ్చుకోవాలి. అయితే డిగ్రీ న్యూమరేటర్ డిగ్రీ డినామినేటర్ డిగ్రీ ఈక్వల్ అవుతున్నప్పుడు డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ డిగ్రీ ఆఫ్ డినామినేటర్ ఈక్వల్ అవుతున్నప్పుడు క్వశ్చన్ ఎలా ఫైండ్ చేయొచ్చు? ఎక్స్ యొక్క హైయెస్ట్ ఫోర్ కోఎఫిషియంట్ అంటే 1x³ 1 తీసుకోవాలి. x³ వచ్చేది అక్కడ కూడా 1x³ 1 తీసుకోవాలి. 1/1 అవుతుంది. ఆ క్వశ్చన్ రాసేసి దీని కరస్పాండింగ్ a by x minus c, b by x minus c, c by x minus c. Yes, sir. ఎల్సిఎం తీసేయటమే. ఎల్సిఎం తీసే స్టెప్ నెక్స్ట్ స్టెప్ ఎక్స్ మైనస్ ఏంటి? ఎక్స్ మైనస్ బి అంటే ఎక్స్ మైనస్ మళ్ళీ చేయండి. రండి x³ ఈక్వల్ టు x minus a ఇంటూ x minus c ప్లస్ చెప్పాలి మీరే. క్యాపిటల్ A ఇంటూ x minus b ఇంటూ x minus c ప్లస్ క్యాపిటల్ B ఇంటూ X minus a into x minus b. x minus c Into x minus a into x minus b.
దట్ ఈస్ రిలేషన్ నెంబర్ 1. క్యాపిటల్ ఏ కావాలంటే X. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సి B పెట్టినా వచ్చింది కదా సార్. సి క్యూబ్ ఏ కానీ ఎక్స్ ప్లస్ లో సి కానీ బి కానీ పెట్టినా. క్యాపిటల్ ఏ కావాలంటే చూడు Okay, ఇది okay, ఇది ఇది okay. ఈ మూడింటిలోనూ కామన్ ఏముంది దీంట్లో కామన్ గా ఏముంది సార్ సి. మైనస్ క్యాపిటల్ ఏ కావాలంటే సప్రాసండి ఎక్స్ మైనస్ ఏ ఉంది సార్ కామన్ మూడిట్లో. మూడింటిలో ఎక్స్ మైనస్ ఏ కామన్ ఉంటే మైనస్ ఇప్పుడు ఎక్స్ బదులు ఏనే రాయాలి ఎస్ సార్. ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఇంటూ ఏ మైనస్ బి ఇంటూ ఏ మైనస్ సి. క్యాపిటల్ ఏ వచ్చింది ఏ క్యూబ్ బై ఏ మైనస్ బి ఏ మైనస్ సి. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ ఏ రాశాం నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ ఎంత రాయాలి బి రాయాలి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఇదంతా జీరో అయిపోయింది బి ఇంటూ బి మైనస్ ఏ టు బి మైనస్ ఏ బి మైనస్ సి. క్యాపిటల్ బి ఈజ్ ఈక్వల్ టు బి క్యూబ్ బై క్యూబ్ బి మైనస్ ఏ బి మైనస్ సి. put x is equal to సి. ఇంత వచ్చింది సి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు సి ఇంటూ సి మైనస్ ఏ ఇంటూ సి మైనస్ క్యాపిటల్ సి ఈజ్ ఈక్వల్ సి క్యూబ్ బై సి మైనస్ ఏ ఇంటూ సి మైనస్ ఈ సి వేరు ఈ సి వేరు మైనస్ therefore x cube by x minus a into x minus b into x minus c is equal to quotient 1 plus a value a cube by a minus b into a minus c into x minus a plus b cube by b minus a into b minus c into x minus b c cube by c minus a into c minus b into x minus c 45 కి 5. ఎస్ సార్. ఇది మీకు ఇంటర్మీడియట్ అడిగినా కానీ ఆబ్జెక్టులు అడిగినా కానీ ఈ మోడల్ అడుగుతూ ఉంటారు దీంట్లో ఆబ్జెక్టివ్ క్వశ్చన్ సార్. ఐబీకి ఆబ్జెక్టివ్ కూడా ఏమంత తేడా ఉండదు ఎస్ సార్. అయితే 1 or 2 సమ్స్ కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి చూద్దాం అవి కూడా ఎలా ఉంటాయి ఆబ్జెక్టివ్ ఎస్ సార్. నేను ఇంకో రకంగా చెప్పాలంటే ఐపీ చెప్పిన తర్వాత ఆబ్జెక్టివ్ చెప్తున్నా ఐపీ ఇంపార్టెన్స్ సమ్స్ చెప్పిన తర్వాత చెప్తున్నా ఆబ్జెక్టివ్ ఎస్ సార్. మీరు నోట్స్ ఏదైనా సెపరేట్ పెట్టుకుందాం అనుకుంటే పెట్టుకోవచ్చు అక్కడ వరకు ఐపీ సెపరేట్ చేసుకుంటానన్నా చేసుకోవచ్చు ఎస్ సార్. ఓకేనండి ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్ లో మేబీ ఇలా అడగొచ్చండి కొన్ని బిట్స్ మేబీ ఇలా అడగొచ్చు రైట్ అండ్ సమ్ రైన్
x plus 1 whole square by x cube plus x is equal to capital A by x bx plus c by x square plus 1 sin inverse of implies sin inverse of a by c is equal to dash.